హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఆవకాయ అంటే గుంటూరు వాళ్ళే పెట్టాలండి. ఆ టేస్ట్ ఎవరు పెట్టినా రాదు. నాకైతే అలా అనిపిస్తుంది, ఎవరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. ఆ సైడ్ ఆవకాయ అంటే పిచ్చి అండి, నాకు అంత టేస్టీగా ఉంటుంది. మా అక్క ప్రతి సంవత్సరం పెట్టి నా కోసం పంపిస్తుందండి. ఇప్పుడు చూడండి, మా అక్క వాళ్ళు అదే పనిగా వెళ్ళి పెట్టించుకుంటున్నారు. మా అక్క పెద్దక్క సజెస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు పెట్టుకుంటా ఉన్నారండి. కారము, ఉప్పు 2 కేజీలు మామిడికాయ దబ్బలైతే అద్ద ఉంది కదండి, అద్ద అంటే తెలీదు అంటే మిల్క్ మేడ్ డబ్బా ఉంటుంది చూడండి, ఆ డబ్బాతో తల కొట్టి వేసుకోవాలండి. 2 కేజీలు మామిడికాయ ముక్కలకి తల కొట్టేసి ఆవపిండి ఒక డబ్బా, కారం ఒక డబ్బా, ఉప్పు ఒక డబ్బా, అన్నీ కూడా ఒకే సమానంగా వేయాలండి. ఆ తర్వాత ఇది వచ్చేసి మెంతులు వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకొని, అది మనం టేస్ట్ బట్టి వేసుకోవాలండి. ఎక్కువ అస్సలు వేసుకోకండి, కొంచెం వేసుకోండి చాలు. ఆవపిండి అయితే కారము ఉప్పు ఎంత వేస్తామో అంతే ఆవపిండి కూడా వేయాలండి, అప్పుడే దానికి టేస్ట్. ఆవాలైతే పచ్చివే వేయాలండి, ఫ్రై అయితే అసలు చేయకూడదు, పచ్చివే వేయాలి. ఎండలో బాగా ఎండబెట్టేసి పచ్చి ఆవాలే మిక్సీకి పట్టేసి మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకొని కలుపుకుంటే అసలు ఆ స్మెల్ కలుపుతూ ఉంటేనే ఆకలేస్తూ ఉంటుందండి. ఇప్పుడు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఆవపిండిలో మెంతులు ఫ్రై చేసాం కదా, ఆ మెంతు పిండిలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి పట్టారండి.